హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: 10 ఏళ్ల కేసీఆర్ పాలన, తెలంగాణ అగ్రప్రధాన, జీఎస్డీపీ తలసరి ఆదాయంలో నంబర్ 1, 10 ఏళ్లలో కొత్తగా 78 లక్షల ఎకరాల సాగులోకి, బీఆర్ఎస్ హయాంలో కొత్త శిఖరాలకు తెలంగాణ, కాంగ్రెస్ పాలనలో పెరిగిన విద్యార్థుల డ్రాపౌట్లు, తెరమల్లైన తీరును వెల్లడించిన గణాంక నివేదిక, రాష్ట్ర ఆవిర్భావం నుంచి పరుగులు తీసిన ఆర్థిక ప్రగతి, వాస్తవాలు వెల్లడించిన కాంగ్రెస్ సర్కార్, గణాంకాలు శతాబ్ది ప్రగతికి అద్దం పట్టిన రాష్ట్ర గణాంక నివేదిక 2024. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నో అభివృద్ధి పథకాలకు ముందడుగేసిందని తెలియజేయడం జరుగుతుంది. మరి ఆర్థిక వృద్ధి కూడా ఎంతో మెరుగైనట్టు తెలియజేయడం జరుగుతుంది. మరియు నిన్న కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఎంతలా గుండెల్లో పెట్టుకున్నారనడానికి ఆయన కోసం తరలి వచ్చిన అభిమానులే నిదర్శనం. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి సోమవారం ఉదయం నుంచే సందర్శకులు పోటెత్తారు. తమ అభిమాన నేతను కలిసిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెల్లువెత్తిన అభిమానంలో తడిసి ముద్దైన కేసీఆర్ ఓపికగా ఒకరిని పలకరించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్కు తరలివచ్చిన ప్రజలు, ఎందుకంటే కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఎక్కడెక్కడి నుండో ప్రజలు తండోపతండాలుగా తరలి రావడం వలన అక్కడ ఉన్న కేసీఆర్ గారు ఓపిక లేని సమయంలో కూడా ప్రతి ఒక్కరికి కరచరణం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళకు అభినందనలు తెలపడం జరిగింది. నిన్న కేసీఆర్ పుట్టినరోజును ప్రతి నియోజకవర్గంలో, పల్లెల్లో మరియు గ్రామాలలో, మండలాలలో ఘనంగా జరపడం జరిగింది. మరియు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మరియు ప్రజలు కూడా వారు అభిమాన నాయకుని పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్క పెట్టడం జరిగింది. అంటే కేసీఆర్ మీద అభిమానం తగ్గలే అనేందుకు ఇదే నిదర్శనమని తెలియజేస్తున్నాం. కేసీఆర్ను మళ్ళీ సీఎం చేద్దాం, యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది. లక్ష్యం కోసం గులాబీ దండు కలిసికట్టుగా కదలాలి. నాకే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ హీరో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కేసీఆరే మళ్ళీ రావాలంటున్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్, 4 కోట్ల ప్రజల భావోద్వేగ కేసీఆర్. హరీష్ రావు ఊరు వాడ సంబురాలు ఘనంగా వృక్షార్చన. ఎక్కడికక్కడ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ అనడం జరిగింది. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ రావాలి, ఆ కేసీఆర్ పాలనే బాగుంది, రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదని హైడ్రా బాధితులైన, రైతు భరోసా పడని బాధితులైన, రుణమాఫీ పూర్తి స్థాయిలో కానీ బాధితులైన, నిరుద్యోగ బాధితులైన, ఎక్కడికక్కడ నీరు అందని బాధితులు, రైతులు, పంటకు బీమా అందని రైతులు కూడా కేసీఆరే రావాలనడం ఇది అంటే కేసీఆర్ మీద ఉన్న అభిమానం తగ్గలే. అంటే 10 ఏళ్ల పాలన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఏదో ఒక అవకాశం ఇద్దాం అనుకుంటే కేసీఆర్ చేసిన మంచి కంటే ఎక్కువ చేస్తాడు అనుకుంటే ఇంకా దారుణంగా ఎక్కడికక్కడ హైడ్రా బాధితులను ఇబ్బంది పెట్టడం, భరోసా అయ్యాక రైతులను ఇబ్బంది పెట్టడం, రైతు రుణమాఫీ చేయకుండా రైతులను ఇంతలా ఇబ్బంది పెడుతుంటే ఆ 10 ఏళ్ల పాలనే బాగుంది, ఈ రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదు కాబట్టి మళ్ళీ కేసీఆరే రావాలని ఎక్కడికక్కడ ప్రతి విలేజ్లలో, ప్రతి పల్లెల్లో అనుకున్న మాటే కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ఇది అనుకుంటున్నారని ఎక్కడికక్కడ మీడియా కూడా చెప్తుంది. మీ వైఫల్యానికి మాదా బాధ్యత, సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్ ఐపీఎస్ల గుస్స. ఏం తప్పులు చేస్తున్నామో చెప్పాలంటూ ప్రశ్నలు, అంతర్గతంగా ఐఏఎస్ అధికారుల మంతనలు. ఐఏఎస్లపై రేవంత్ వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? ఆయన మాటలను ఖతరు చేయడం లేదా? అందుకే ఐఏఎస్లపై అసంతృప్తిగా ఉన్నారు. రాజకీయ అధికార వర్గాల్లో జోరుగా చర్చ. ఎక్కడికక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయిన పర్యటనలో ఒక మీడియా చిట్చాట్లో ఒక ఉన్నత హోదాలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ పదవిలో ఉన్న వ్యక్తులను ఇలా అనడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే వారి వైఫల్యమే అని చెప్పడం అంటే ఇది న్యాయమేనా? మీరు చేసే వైఫల్యాలను అడ్డు పెట్టుకునేందుకు మమ్మల్ని లాగుతున్నారని ఎక్కడికక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా గుస్సవుతున్నారు. అంటే మీ మాటలను మేము అంటే అవి తప్పు అని చెప్తే మీరు ఇలా మాట్లాడతారా అని ఎక్కడికక్కడ రాజకీయ వర్గాలలో కూడా చర్చనీయాంశం అవుతుంది. అంటే ఇంత అధ్వానంగా మారింది రాష్ట్ర రాజకీయాలు. 10 ఏళ్ల పాలనలో కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్ మీద కూడా ఈ వ్యాఖ్యలు చేయలేదు సీఎం కేసీఆర్ గారు. కానీ సంవత్సర కాలంలోనే ఇట్లా ఐఏఎస్ల మీద మరి వేరే అధికారుల మీద నొప్పడం ఇది ఎంతవరకు న్యాయం అని అడగడం జరుగుతుంది. దీన్ని రాజకీయ వర్గాలు కూడా చర్చ చేయడం జరుగుతుంది. వాయిదాల భరోసా, వారానికి 1 ఎకరమే. ప్రారంభించిన 22 రోజులైన 3 ఎకరాల వరకు అందిన సాయం. ఈ నెల 12 తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం పంపిణీ. 4 ఎకరాల ఊసెత్తని ప్రభుత్వం, 30 లక్షల మంది ఎదురుచూపులు. పూర్తయ్యేది ఎప్పుడని రైతుల ఆవేదన. కడుపు మండిన రైతు బైకుకు నిప్పు, భరోసా రాలేదు, రుణమాఫీ కాలేదు. నిరసనగా బ్యాంకు ముందే తన బైకును తగలబెట్టిన రైతు. రేవంత్ సర్కార్ తీరుపై ఆగ్రహం. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన.
నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కడికక్కడ ఘటన జరగడం జరిగింది. బ్యాంకు ముందే ఒక రైతు ఆవేదనలతో బైక్ కాలబెట్టడం జరిగింది. ఎందుకంటే భరోసా ఏస్తానని చెప్పిన ప్రభుత్వం దసరాకేస్తాం, సంక్రాంతికేస్తాం అని మభ్యపెట్టి ఫిబ్రవరిలో భరోసా మొదలుపెట్టి ఇప్పటి వరకు మొన్న 12 తారీఖు వరకు 3 ఎకరాల లోపే ఏసి ఇంకా పైన ఎప్పుడేస్తారు? మళ్ళా పెట్టుబడి సాయాన్ని ఆపేయడం జరిగింది. అంటే మీరు ఈ 3 ఎకరాల పైన రైతులకు ఎప్పుడేస్తారని ఆవేదన చెందుతున్నారు. అంటే మీరేస్తారా? ఏయరా? మీరు క్లారిటీ ఇవ్వకుండా ఏస్తానని జెప్పి, ఏయనని జెప్పి ఎక్కడెక్కడ భరోసా కొరకు ఎదురు జూస్తున్న రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆవేదన చెంది బ్యాంకులకు పోతే బ్యాంకులలో గూడా అమౌంట్ పడకపోవడం వలన ఆందోళన చెంది రైతులు ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు. మళ్ళా నిన్న నాగర్ కర్నూల్‌లో గూడా ఒక రైతు ఆవేదన చెంది బ్యాంకుకు పోతే రైతు భరోసా 3 ఎకరాల లోపే పడ్డది. పల్లె అనే వరకు మళ్ళా పెట్టుబడి సాయం ఆపేసిల్లన్నాక ఆవేదన చెంది బ్యాంకు ముందే బైకును తగలబెట్టడం జరిగింది. ఇది పరిస్థితులు తెలంగాణలో జరుగుతున్నాయి. రైతులు ఇంత అధ్వాన పరిస్థితిలో ఉన్నారు గాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం జేస్తుంది? గత ప్రభుత్వం మీద నెపం నొప్పి మేము రైతుల పక్షమని ఎలక్షన్ల ముందు జెప్పి, ఎలక్షన్‌లో గద్దెనెక్కి ఇవాళ మేము రైతు భరోసాకు పైసలు లెవ్వు, నిధులు లెవ్వు, ఆగాలంటే ఒక పసలు ఎగ్గొట్టిల్లు. అయినా రెండో పసలు గూడా ఏసే పరిస్థితిలో లేరంటే మీరు ఎంతవరకు 15,000 అని జెప్పి 6,000కి కటాఫ్ జేసి గూడా మీరు 6,000 గూడా పూర్తి స్థాయిలో ఎయకపోతే రైతులు ఎలా బతకాలి? ఎక్కడికక్కడ ఆత్మహత్యల పాలవుతుంటే గూడా రైతులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర ప్రభుత్వ విధాన తీరు. కాబట్టి ప్రజలు గమనించాలి. చైనాను శత్రువుగా చూడొద్దు. ఆ దేశాన్ని గౌరవించాల్సిన సమయం ఇది. కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు. సైనికుల త్యాగాలకు అవమానం. బీజేపీ తమ పార్టీకి సంబంధం లేదన్న కాంగ్రెస్. కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా ఏమన్నాడంటే, మనం చైనాను గౌరవించాలి. అది దేశం కాదనడం ఇది ఎంత క్రూరత్వ మాట అంటే, కాంగ్రెస్ వోళ్ళకు శత్రు దేశాలు మనకు హాని చేసినా గూడా మనం వాళ్ళకి హాని చేయొద్దు అనే విధంగా మాట్లాడతారు కాంగ్రెస్ వ్యక్తులు. అంటే కేంద్రంలో వారు ఒక ఉన్నత హోదాలో ఉండి ఒక వీరు ఈ మాటలకు ఏంది సంబంధం? కాంగ్రెస్‌కు వీరికి సంబంధమేనా? మరి వీరు శత్రు దేశంకే సపోర్ట్ చేస్తారా మన దేశం నుండి అని బగ్గుమంటున్న బీజేపీ నేతలు మరియు దేశ ప్రజలు. దీనిపై కాంగ్రెస్ కంక్లూజన్ మాకు సంబంధం లేదంటే మీ పార్టీలో ఉన్నాడు గదా! కాబట్టి మీరు సస్పెన్షన్ చేస్తే మీ పార్టీకి సంబంధం లేదనుకుంటాం. మీ పార్టీలో ఉండి మీరు మాట్లాడిచ్చి మళ్ళా మాకు సంబంధం లేదంటే ఇది ఎంతవరకు న్యాయమని ప్రజలు మరియు బీజేపీ నేతలు గూడా అడగడం జరుగుతుంది. వాయిదాల భరోసా వారానికి 1 ఎకరమే. ప్రారంభించిన 22 రోజులైనా 3 ఎకరాలకే పడ్డాయి. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల భూసేకరణకు రైతుల నుంచి తీవ్ర నిరసన సెగ తగులుతున్నది. తమ పంట భూములు ఇవ్వబోమంటూ రైతులు తెగేసి చెప్తున్నారు. సోమవారం పోలీస్ పహారాలో అధికారులు తొలి దశ పంప్ హౌజ్ నిర్మాణానికి సర్వే నిర్వహించి అడ్డుపడిన రైతులను నిర్బంధించారు. కొడంగల్లోని నారాయణపేటలో పంప్ హౌజ్ నిర్మాణానికి భూసేకరణను సర్వేను ముందడుగేసి పంపడం జరిగింది. ఆడ భూబాధితులు ఎక్కడికక్కడ మేము ఇవ్వం భూములు అన్నా కూడా వారిని నిర్బంధించి అరెస్టుల వారెంట్ చేస్తున్నారు. అంటే ఇంత కఠినంగా మారిన రాష్ట్ర అధికార పార్టీ. అంటే వారు భూములు స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఇవ్వని పక్షాన వారిని బలవంతం పెట్టి గుంజుకోవడం ఎందుకు? అంటే రైతుల కన్నీటి దారులతో మీ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడం జరుగుతుంది. ఆ రోజు లగచెర్ల బాధితులు, ఈరోజు నారాయణపేట బాధితులు. మీరు పోలీసులను పెట్టి పోలీసు బలగాలతో వాళ్ళని బెదిరించి ఎక్కడికక్కడ భూములను లాక్కునే పరిస్థితిలో ఉంది. వారిని నచ్చజెప్పి వారికి నష్టపరిహారం తగిన మొత్తంలో ఇచ్చి తీసుకోవాలి. కానీ రైతులను ఎక్కడ చూడు ఏ మూలన పోయినా కూడా ఏ ప్రాజెక్టు ప్రారంభించినా కూడా రైతులను బాధపెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తుంది తప్ప రైతులను ఏ ఒక్క కాడ సంతోషపెడతలేదని నిర్ధారణ కావడం జరిగింది. నిన్న నారాయణపేటలో కూడా ఇదే పరిస్థితి. దయచేసి వారికి అనుకూలంగా ప్రాజెక్టులు పెట్టాలి కానీ వారి కన్నీటి ధారతో మీరు ప్రాజెక్టులు పెడితే ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని తెలియజేస్తున్నాం. ఇంటి పన్ను కట్టలేదని తలుపులు లాక్కెళ్లారు. భూపాలపల్లి పట్టణంలోని సింగంపల్లిలో ఇంటి పన్ను కట్టలేదని పలువురు ఇండ్ల తలుపులను మున్సిపల్ అధికారులు లాక్కెళ్లారు. కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశాల మేరకు గొంగు నల్లసమ్మయ్య, జిమ్ముడ వెంకటేష్, గజ్జె నరేష్కు చెందిన ఇండ్ల తలుపుల్ని తొలగించి తీసుకెళ్లారు. కొద్ది రోజుల కిందే 10,000 కట్టామని సోమవారం తమంతా పనికి వెళ్లిన తర్వాత ఇండ్లకు వచ్చి తలుపులు తీసుకుపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంత అధ్వాన పరిస్థితికి పాలైంది. మున్సిపల్లో
భూపాలపల్లి మున్సిపాలిటీ కాడ ఇంటి పన్ను కట్టలేదని ఇండ్ల తలుపులను లాక్కెళ్ళడం ఈ 10 ఏళ్ల పాలనలో ఏ మూలన కూడా చూడలే. కానీ సంవత్సర కాలంలోనే ఇంత అధ్వానంగా అంటే ఎక్కడికక్కడ ప్రజలను పీడించుకునే ప్రభుత్వంగా ఏర్పడుతుంది. ఇంత అధ్వానమా? మేము 10,000 కట్టినాం. ఇంకొన్ని కట్టే ఉన్నా గూడా మా ఇండ్ల తలుపులను మేము పనికి పోయిన వేళల్లో లాక్కపోవడం అంటే ఇది ఒక నలుగురు ఇండ్ల తలుపులను లాక్కెళ్ళినా అక్కడ మున్సిపల్ సిబ్బంది. దీనిపై అక్కడున్న ఎమ్మెల్యే మరియు మంత్రులు గూడా స్పందించాలి. లేని పక్షాన ప్రజలు ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే ప్రజల పక్షాన ఉంటామని జెప్పి ఎనక ముందైతే ఇంత దారుణంగా గత ఉమ్మడి పాలనలో తలుపులు లాక్కపోవడం చూశాం గానీ, అదే 10 ఏళ్ల పాలనలో ఒక్కరోజు గూడా ఈ పరిస్థితి దాపరించలేదని తెలియజేస్తున్నాం. దయచేసి ప్రజలు ఎనక ముందైనా గూడా మీరు ఆగాలి. కానీ 10 ఏళ్ల పాలనలో ఏ రోజు రాలే గానీ, ఈ ఒక్క సంవత్సర పాలనలో అచ్చిందని ఆగ్రహానికి గురవుతున్న ప్రజలు. మేము నమ్మి ఓటేస్తే నట్టేట మునిగినామని గూడా అనుకుంటున్నారు. హైడ్రా చర్యలు చట్ట వ్యతిరేకం. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతల. ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం. హైడ్రా తీరును తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు. కోర్టుకు హాజరు కావాలని ఇన్స్పెక్టర్కు ఆదేశం. అక్రమ నిర్మాణాల కూల్చివేత. హెచ్చరించిన పట్టించుకొని నిర్మాణదారులు. నోటీసులు ఇవ్వకుండా నేలమట్టం చేసిన అధికారులు. హైడ్రా మళ్ళా స్టార్ట్ చేసిన హైడ్రా. ఎక్కడికక్కడ హైడ్రా బాధితులకు టైము గడువు నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చిన 24 గంటలలోనే కూల్చేయడం. వారికి కరెక్ట్ గడువు ఇచ్చి వారి సమయం ఇంకో ఇల్లు చూసుకునే దానికి వారికి గడువు ఇవ్వాలి. ఇవ్వకుంటే ఎక్కడికక్కడ వారి మీద కక్షపూరితంగా ఎక్కడికక్కడ హైడ్రాను వారి మీదకి తోలి కూల్చడం ఇది ఎంతవరకు న్యాయమని ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. మళ్ళీ స్టార్ట్ అయిన హైడ్రా. మరియు కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఇనని హైడ్రా అంటే రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకే నడుస్తుంది. కోర్టులలో ఉన్న అధికారాలు ఇవి అవసరం లేదా అని ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. టన్ను ఇసుక 2,000 వినియోగదారులకు ఇబ్బందులు. ప్రభుత్వ విధానాల ఫలితమేనని నిర్మాణ రంగ నిపుణుల ఆగ్రహం. ఇసుకను కూడా పెద్ద మొత్తంలో అమ్మే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే వీరికి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎక్కడ సంపదను సృష్టించాలని తెలియక ఉసుకకు కూడా టన్నుకు 2,000 పెట్టే పరిస్థితిలో ఉంది. నిర్మాణదారులకు ఇటు ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉందని తెలియజేస్తుంది. సిగమూగిన పెద్దగట్టు. సూర్యాపేట జిల్లా చివ్వెల మండలం పెద్దగట్టు లింగమత్తుల స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. జాతర ప్రాంగణం కోలాహలంగా మారింది. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్ తేజస్ నందలాల్ పహార్ దంపతులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఇది ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరెన్నో వీడియోస్ మంచి తీస్తానని కోరడం జరుగుతుంది. జై హింద్, మీ రాజేష్ జీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.